హాయ్ మనీ స్పెక్ట్ ఇన్వెస్టర్స్. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి చిన్నప్పటి నుంచి చెప్పేది హై పేయింగ్ జాబ్ కొడితే లైఫ్లో సెట్ అయిపోతాము, రిచ్ అయిపోతామని. మనం కూడా అలాగే నమ్ముతాం, కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్ అన్న. జాబ్ గివ్స్ యూ శాలరీ, నాట్ వెల్త్. శాలరీ గివ్స్ యూ కంఫర్ట్, నాట్ ఫ్రీడమ్. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యాన్ చేసిన ప్రతి పెన్నీని మనం వెల్త్ క్రియేషన్ లాగా మార్చాలన్నమాట. ఇది దేని ద్వారా అవుతుందంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా అవుతుంది అనమాట. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + రేట్ ఆఫ్ రిటర్న్స్ హోల్ పవర్ టైం. ఏంటంటే ఇక్కడ హయ్యర్ టైం హయ్యర్ ఇంపాక్ట్ అనమాట. వెన్ యూ స్టార్ట్ ఎర్లీ గివ్స్ బెటర్ అవుట్కమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ ఉంది. 100 రూపీస్కి మనం ఒక 12% రిటర్న్స్ జనరేట్ చేసే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసాము అంటే ఎలా నడుస్తుంది? 100 ఫస్ట్ 1 ఇయర్కి 12 రూపీస్ వస్తుంది, 112. నెక్స్ట్ 1 ఇయర్కి 100 + 12, 112కి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. దీన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట. అదే మనకి లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక 5,000 మంత్లీ ఎస్ఐపి చేస్తుంటే 20 ఇయర్స్ పాటు చేస్తే మనం ఇన్వెస్ట్ 12 lakhs అనమాట. కానీ మనకి జనరేట్ అయ్యేది దగ్గర దగ్గర 46 to 48 lakhs అనమాట. మన ప్రాఫిట్ 34 to 36 lakhs అనమాట. ఇక్కడ ఓవరాల్గా 12% రిటర్న్స్ ఇస్తాయి ఇలాగా. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్లో అయినా సరే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, రిటర్న్స్ ఎంత, ఇవన్నీ చూడండి. మళ్ళీ ప్లస్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో ఇస్తుందా, మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తుందా అని చూడండి. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నాకు ఒకసారి పింక్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ హౌ టు ఇన్వెస్ట్. థ్యాంక్ యూ.